అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో పుట్టిన స్త్రీల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కుంభరాశిలో పుట్టిన స్త్రీల గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలను చూడబోతున్నాం అన్నమాట. అయితే కుంభరాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క జాతకం ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటాయనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశిలో పుట్టిన స్త్రీలు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కుంభరాశి స్త్రీలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కుంభరాశి మహిళలు తమ జీవితంలో లక్ష్యాలను సాధించే వరకు పని చేస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. కుంభరాశి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అంటే ఈ యొక్క రాశికి చెందిన అమ్మాయిలు ఎక్కువగా అంటే 100కి 90-80% వరకు అందంగా ఉంటారు. అలాగే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి అమ్మాయిలు ఎక్కువగా కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. వారి యొక్క లక్ష్య సాధన దిశగా పయనిస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు బాగా కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా వరకు కూడా టెక్నాలజీ పైన ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. ప్రతి కొత్త విషయాన్ని తొందరగా నేర్చుకోవాలని ఆలోచనతోటి ఉంటారు. ఇక వీరు వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని చాలా వరకు కూడా శ్రమించి చాలా బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో చాలా కష్టాలే అనుభవిస్తారు. చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు మీరు ఎదుర్కొని భారమైనటువంటి కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థిక స్థితిగతులు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి బాగా తెలిసొస్తుంది. అందుకే వీరు చాలా జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టాలంటే 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డొస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. ఈ యొక్క కుంభరాశి స్త్రీలు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక మంచి గుర్తింపు రావాలని పరితపిస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో, ఎంతో తెలివితేటలతో ఆ యొక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ యొక్క రాశి అమ్మాయిలకు బాగా తెలుసు. కుంభరాశిలో పుట్టిన స్త్రీలు ఇతరుల ఆదేశాలను పాటించడానికి అస్సలు ఇష్టపడరు. దీనివల్ల కొన్నిసార్లు వీరు ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. దేనికి అస్సలు భయపడరు. ఈ రాశి స్త్రీలు జీవితంలో గొప్ప పనులు చేస్తుంటారు. కుంభరాశి అమ్మాయిలు చాలా నిర్ణయంగా అంటే ఒక పనికి కట్టుబడి ఉన్నారంటే ఆ పనిని మధ్యలో అస్సలు వదిలిపెట్టారు. వీరు వ్యూహాలు పనడంలో నిష్ణాతులుగా ఉంటారు. ప్రణాళిక లేకుండా ఏ పని చేయరు. సమయం వచ్చినప్పుడు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అస్సలు వెనుకడిగే వేయరు. అలాంటి అమ్మాయిల భవితవ్యం పెళ్లైన వెంటనే తేలిపోతుంది. ఆమె భర్త కూడా అదృష్టవంతుడు అవుతాడు. డబ్బు విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. భర్త సహకారంతో అన్నింటా సక్సెస్ ని సాధిస్తారో ఈ యొక్క కుంభరాశి స్త్రీలు. ఇకపోతే ఈ రాశి అమ్మాయిలు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారాన్ని అస్సలు కోరుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర వీరిపై పడుతుంది. కానీ వారు చాలా మంచివారు. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే ఏ మాత్రం లెక్క చేరు, పట్టించుకోరు. వీరి యొక్క అంచనా 100కి 90% నిజమవుతుంది. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు. ఇకపోతే కుంభరాశి అమ్మాయిలకు స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది.
కుంభరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయ పథంలో నడవటానికి ఇష్టపడుతుంటారు. కుంభరాశిలో కొంతమందికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇకపోతే కుంభరాశి అమ్మాయిల యొక్క విచిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టడం, న్యాయము పేరుతో ఇతరులని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా ఈ యొక్క రాశి అమ్మాయిలు క్షమిస్తారనమాట. కుంభరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు. కుంభరాశి వారి యొక్క స్వభావం ఏమిటంటే మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం. వీరి యొక్క స్వభావం అనేది ఇలా అస్సలు ఉండదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని, వీరు అందరికన్నా తెలివైన వారమని మాత్రం ఈ యొక్క రాశి అమ్మలు బాగా గట్టిగా నమ్ముతారు. ఇకపోతే కుంభరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ ఈ రాశి అమ్మాయిలు కీర్తిదాహం, ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఏర్పడుతుంది. కుంభరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు నృత్యం, సంగీతం వంటి కళల్ని బాగా అభ్యసించడంతో పాటుగా బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బాధ్యతల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో, శాఖల్లో కూడా రాణిస్తారు. అంతేకాదండి, వాగ్ధాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా ఈ రాశి స్త్రీలు బాగా రాణిస్తారు. మొత్తం మీద కుంభరాశి వారు ఉద్యోగముల కన్నా కూడా వ్యాపారాల యందు బాగా రాణిస్తారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇకపోతే కుంభరాశి అమ్మాయిల లైఫ్ లో సమయం వచ్చినప్పుడు ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తే మీ భర్త. అవునండి, పెళ్లి కాని కుంభరాశి అమ్మాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. అతను మీ లైఫ్ లోకి అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి. బాగా కలిసి వస్తుంది. ఇకపోతే పెళ్లైన కుంభరాశి స్త్రీలు భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు. భర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇకపోతే ఈ అమ్మాయిలు కష్ట సమయాల్లోనూ భర్తకు తోడుగా, నీడగా, అండగా, చాలా సపోర్ట్ గా నిలుస్తారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను అస్సలు వదిలిపెట్టి వెళ్లరు. ఈ రాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నటించే అవకాశమే లేదు. అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి మహిళలు భర్తతో మంచి బాంధవ్యం కొనసాగిస్తారు. భర్తను ఎక్కువ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కుంభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలో మీకు ఎలాంటి డౌట్ వద్దు. ఇకపోతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024లో ఆర్థిక అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా కుంభరాశికి చెందిన మహిళలకు డబ్బు విషయంలో అదృష్టం వరిస్తుంది. కుంభరాశి స్త్రీల ఆకర్షణీయమైనటువంటి ప్రతిష్టాత్మక స్వభావం 2024లో ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుంది. కెరీర్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక రంగంలో మీరు అద్భుతంగా రాణిస్తుంటారు. 2024లో ఆర్థిక విషయాల్లో రాణించగలుగుతారు. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. హార్డ్ వర్క్, వ్యూహాత్మక ప్రణాళికలు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి. అన్నింట కూడా కుంభరాశి స్త్రీలకు విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ వీడియో ద్వారా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిల జాతకం ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో జరగబోయే అద్భుతాలు ఏంటి, కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు, అదేవిధంగా గుణగణాలు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశిలో పుట్టిన స్త్రీలు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కుంభరాశి స్త్రీలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.